టీవీకి స్వాగతం. ఆషాఢ మాసం అనగానే మనకి గుర్తొచ్చేది గుప్త నవరాత్రులు. అవును, శక్తి స్వరూపిణి అయిన మాతకు మనం గుప్త నవరాత్రులు చేసుకుంటాము. ఈరోజు మనం పాలమూరు వచ్చాము. పాలమూరులో ఉన్న శ్రీ వారాహి శ్రీ శనీశ్వర దేవాలయానికి మనం వచ్చాము. వారాహిదేవి మీ అందరికీ శక్తి స్వరూపిణిగా పరిచయమే. వారాహిదేవి సప్తమాతృకులలో ఒకరు. లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలిగా వారాహిదేవి పూజలు అందుకుంటోంది. వారాహిదేవిని పూజిస్తే తమకు రక్షణ కలుగుతుందని, శత్రుభయం తొలగుతుందని భక్తులు అందరూ నమ్ముతూ ఉంటారు. మనం ఈ ఆలయంలో అర్చకులను ఒకసారి అమ్మవారి గురించి, ఇక్కడ జరుగుతున్న పూజా విశేషాల గురించి మనం అడిగి తెలుసుకుందాము. రండి నాతో పాటు. ఇక్కడ మనకి ఆవు దూడ కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఒకసారి అడుగుదాము. ఏంటండి ఇక్కడ మీరు గోశాలను కూడా నిర్వహిస్తున్నారా? వినోదయ్య గారు గోశాలను కూడా నిర్వహిస్తున్నారమ్మా. దీనికి పేరు నామకరణం కూడా పెట్టినారమ్మా. దీని పేరు గౌరీ, దాని పేరు గణపతి అని కూడా నామకరణం చేసినారమ్మా. అన్న భవిష్యత్తులో ఒక పెద్ద గోశాల కూడా కడతానని స్థాపించుకున్నారమ్మా. ఆయన ఒక మనసులో ఆయన అనుకున్నారమ్మా. మంచిది. మేడం, మీరు ఇక్కడికి వస్తూ ఉంటారా? రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వస్తూ ఉంటానండి, రెగ్యులర్గానే వస్తూ ఉంటాను. మంచి సత్సంగల దేవత. నేను ఈ దగ్గరలోనే ఉంటాను, అందువల్ల వస్తూ ఉంటాను, తరచూ వస్తూ ఉంటాను. నవరాత్రుల్లో మాత్రం తప్పకుండా వస్తూ ఉంటాను. అవునా, ఓకే. అమ్మవారి గురించి ఏమైనా చెప్తారా? అమ్మవారి గురించి నేను ఒక పాట రాశాను, ఆ పాట వినిపిస్తాను మేడం. అవునా, తప్పకుండా తప్పకుండా వినిపించండి. జయ జయ హారతి జననీ వారాయి, జయ జయ హారతి జననీ వారాయి, మణిద్వీపవాసినికి మంగళహారతి, జయ జయ హారతి జననీ వారాహి. శాక్తేయులు పూజించు శక్తి స్వరూపిణి శివాని, శాక్తేయులు పూజించు శక్తి స్వరూపిణి శివాని, వైష్ణవి బ్రహ్మణి వారాహి, శివాని వైష్ణవి బ్రహ్మణి వారాహి, సప్తమాతృకుల సోదరి, సప్తమాతృకుల సోదరి శత్రు సంహారిణి, సప్తమాతృకుల సోదరి శత్రు సంహారిణి, యోధురాలివమ్మా అమ్మా వారాహి, యోధురాలివమ్మా భక్తజనుల పాలించగా భవానివై రావమ్మా, భవానివై రావమ్మా, జయ జయ భారతి జననీ వారాయి, జయ జయ హారతి జననీ వారాహి, మణిద్వీపవాసినికి మంగళహారతి, జననీ వారాహి మణిద్వీపవాసినికి మంగళహారతి, జయ జయ వారతి జననీ వారాహి. ధన్యవాదాలండి. చాలా చాలా అద్భుతంగా రాశారమ్మా, అద్భుతంగా పాడారు కూడా. విన్నారు కదా ఫ్రెండ్స్, నిజమే. అంటే మనం సూర్యోదయం తర్వాత నుంచి ఎక్కువగా దేవాలయాలకు వెళ్ళి మనం పూజ చేస్తుంటాం. కానీ వారాహిదేవికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సూర్యాస్తమయం తరువాతనే ఆవిడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దేవతల సైన్యాధ్యక్షురాలు కదా,
అంటే ఎన్నో రాత్రిపూట అందరికీ రక్షణగా ఉండి ఉంటారు అమ్మవారు. అందుకని ఉదయం అమ్మవారిని కాసేపు సేద తీర్చడానికి మనం ఆ సమయం ఇచ్చేస్తామన్నమాట. తర్వాత సూర్యాస్తమైన తర్వాత అమ్మవారు మేల్కొంటారు, అప్పుడు మనందరినీ కూడా రక్షిస్తారు అనే ఉద్దేశంతో వారాహిదేవిని ఎప్పుడు కూడా సూర్యాస్తమైన తర్వాతనే భక్తులు కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలోని ప్రధాన అర్చకులు ఘంటామఠం శ్రీ వినోద కుమార స్వామి గారిని ఇక్కడ పూజలు అవి ఎలా జరుగుతున్నాయో మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్తే అమ్మ. స్వామి, ఈ ఆలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు? అసలు ఈ ఆలయం వెనుకాల ఉన్న చరిత్ర ఏమిటో చెప్పండి. మా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అన్నటువంటి శాస్త్ర వాక్యాన్ని అనుసంధానం చేస్తూ మానవ జన్మనే విశేషమైనదని భావించే తరుణంలో అర్చకుడిగా పురోహితుడిగా భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు. అలాంటి అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని అర్చకత్వం చేసుకుంటున్నటువంటి నాకు ఒకరోజు సంకల్పంలో సొంత దేవాలయం చేసుకోవాలి అనేటటువంటి సంకల్పం కలిగింది. ఆ సంకల్పంలో భాగంగా ఈ యొక్క దేవాలయం నిర్మించాలి అనేటటువంటి ఆలోచన కలిగిందమ్మ. ఆ తర్వాత స్థల అన్వేషణ జరుగుతున్నప్పుడు ఒక 4 స్థలాలు చూసాం. అక్కడ చిన్న చిన్న ఇబ్బందుల వలన వాటిని వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్థలాన్ని నిర్దేశించుకొని చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో ముందుగా మేము శనేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి అంటే శివుడు ఇద్దరిని ప్రతిష్ఠ చేయాలని అనుకొని పనులన్నీ కూడా ప్రారంభం చేశాం. అప్పుడు ఇక్కడ చిన్న ఒక సంఘటన జరిగి ప్రతిష్టా కార్యక్రమానికి ఆటంకం కలిగేటటువంటి సమయం ఆసన్నమైంది మేము అనుకున్న తేదీకి. ఇప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది అని కూర్చొని బాగా ఆలోచిస్తున్న సమయంలో వారాహి అమ్మవారు స్ఫురణకు వచ్చారు. భూ సమస్యలు, కోర్టు కేసులు ఇలాంటి వాటన్నిటికి కూడా అమ్మవారిని ఆరాధించడం వలన అవన్నీ కూడా ఉపశమనం చెందుతాయి. వాటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతుంటాయి. అది స్ఫురణకు రావడం వలన అమ్మవారిని ఇక్కడ ఒక చిన్న ఫోటో పెట్టుకొని మనము ఆరాధన చేయడం ప్రారంభం చేశాం. ఒక 11 రోజుల్లో మన సమస్య మెల్లిగా సద్దుమణగడం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం తేదీ దగ్గరికి వచ్చింది. అట్లా దగ్గరికి వచ్చిన సమయంలో మళ్ళీ ఒక చిన్న సమస్య ఉత్పన్నమైంది. అప్పుడు సరే అమ్మవారు ఉన్నారు కదా, ఆమె అనుగ్రహంతో మనం ప్రారంభం చేద్దామని చెప్పి చేసేటప్పటికీ ఆ సమస్యను కూడా దిగ్విజయంగా తొలగించుకొని మెల్లిగా ప్రతిష్టాపన కార్యక్రమం కూడా పూర్తయింది. మొదటి రోజు కార్యక్రమం జరిగింది. అప్పుడు మళ్ళీ మనసులో స్మరణ వచ్చిందనమాట. మనకు శాస్త్రం గురించి తెలుసును కాబట్టి, అమ్మవారి గురించి తెలుసును కాబట్టి మనం ఆరాధన చేశాం. మరి ఇక్కడ చాలామంది ఈ పట్టణంలో సామాన్య భక్తులు ఉంటారు. వారికి అమ్మవారిని చేరువ చేసినట్లయితే వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆరాధిస్తారు అనేటటువంటి ఒక స్ఫురణ అది మాకు వచ్చిందని చెప్పడం కంటే కూడా అమ్మవారి ఇచ్చిందనే చెప్పుకోవడం విశేషంగా ఉంటుంది. అట్లా స్ఫురణ రావడంతో ఎంబడే స్థపతి గారికి ఫోన్ చేశాం. అయ్యా ఇట్లా అనుకున్నాం, మేము వారాహి అమ్మవారిని కూడా ప్రతిష్ఠ చేయాలనుకున్నాం, మరి మీరేమైనా విగ్రహాన్ని సమకూర్చగలుగుతారా అని. అప్పుడు వారు అన్నారు, స్వామి ఇంత తొందరగా అంటే కష్టం. అంటే సరే మీరైతే ప్రయత్నం చేయండి అని చెప్పాం. తీరా మొదటి రోజు కార్యక్రమం ముగిసింది. అందరం కూడా భోజనాలు చేసుకొని పడుకున్నాం. 2:30 గంటలకు రాత్రి మొబైల్ రింగ్ అయిందన్నమాట. అప్పుడు తీరా చూస్తే, ఇక్కడికి వచ్చి చూస్తే ఆ స్థపతి గారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని కారులో వచ్చి ఇక్కడ నించున్నారు. ఇంకా ఆ రాత్రే మళ్ళీ అందరం అర్చకులు, పురోహితులందరూ, మా టీం ఏదైతే ఉందో వారందరం లేచి ఆ మొదటి రోజు చేయాల్సిన కార్యక్రమం అంతా కూడా అమ్మవారికి చేసి 2 రోజుల తర్వాత త్రిరాత్రోత్సవంతో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఇక్కడ అమ్మవారు వెలియడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం. అద్భుతం అండి. అమ్మవారు తనంతట తానే వచ్చి ఇక్కడ నన్ను ప్రతిష్ఠించమని నిజంగానే వారి సంకల్పమే చాలా అద్భుతంగా ఉంది.
సాధారణంగా మనము ఆ, ఆ, దేవాలయాల్లో చూస్తుంటే గోపురాలు అవి ఇవి కనిపిస్తుంటాయి. మరి ఇక్కడ మీ ఆలయానికి ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటే ప్రభుత్వం నుంచి కానీ లేదైనా ఏదైనా ఆ, మఠాల నుంచి కానీ ఏదైనా సహకారం ఏమైనా అందుతోందా? భక్తుల నుంచి సహకారం అందుతుందమ్మా అద్భుతంగా. అయితే ప్రతి మనిషి కూడా ఏ విధంగా దేవాలయాన్ని చూడాలి అంటే ఆ, దేవాలయాన్ని కంటే కూడా దైవాన్ని ఏ విధంగా చూడాలి అంటే రాజగోపురాలతో అద్భుతమైనటువంటి కట్టడాల్లో ఉన్నటువంటి దేవుణ్ణి చూడడం కంటే కూడా ఒక మారుమూల ప్రాంతంలో ఒక చెట్టు క్రింద ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా మనం పూజిస్తాం. పుట్టను పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, ఇట్లా ఎన్నో రకాలుగా దేవుణ్ణి ఆరాధన చేస్తాం. మన సంస్కృతి అది. సో అటువంటి సందర్భంలో అంత గొప్పగా చేసేటటువంటి శక్తి మన దగ్గర లేదు కాబట్టి దీంట్లో అయినా భగవంతుడిని చూసుకోవాలి అనే సంకల్పంతో మేము చిన్నగా తడకలు వేసుకొని ప్రారంభం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు స్థితులకు అన్నిటినీ భక్తులు చూస్తూ వారికి వారే స్వామి మేము ఇది చేయిస్తాము, మేము అది చేయిస్తాము అంటూ సహకారంతో ఇప్పటివరకు ఇట్లా నడుస్తుందమ్మా. ఇక మున్ముందు కూడా భక్తుల సహకారంతో ఆలయం నిర్మాణం చేసేటటువంటి సంకల్పం కూడా మాకుంది. ఆ సమయం ఆసన్నమైనప్పుడు అమ్మ అనుగ్రహం వస్తుంది, అప్పుడు రావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు, ఆలయం నిర్మాణం అవుతుందమ్మా. అద్భుతమైనటువంటి ఆలయం మా స్ఫురణలో ఉంది. ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామి వారికి, వారాహి అమ్మవారికి, శనీశ్వరునికి ఎలాంటి పూజలు అంటే ఏ రకమైన పూజలు చేస్తుంటారు, ఏ ఏ మాసాలలో చేస్తుంటారు? మన ఆలయంలో మొట్టమొదటిగా విజయ గణపతి స్వామివారు, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్య స్వామివారు, తర్వాత చంద్రమౌళీశ్వర స్వామివారు, గౌరీ అమ్మవారు ఉన్నారు, జ్యేష్ఠాదేవి సమేతంగా శనైశ్వర స్వామివారు ఉన్నారు, తర్వాత వారాహి అమ్మవారు ఉన్నారు, నందీశ్వరుడు ఉన్నారు. ప్రతి మాసంలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి ప్రదోష అభిషేకము కార్యక్రమం చేస్తాం విజయ గణపతి స్వామివారికి. తర్వాత షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేస్తాము. ఆ తర్వాత ప్రతి ప్రదోష వ్రతం అంటే త్రయోదశి రోజు వస్తుంది, ఆ ప్రదోష వ్రతంలో నందీశ్వరుడికి అభిషేకం చేస్తాం. తర్వాత చంద్రమౌళీశ్వర స్వామివారికి వచ్చేసి మాస శివరాత్రి, తర్వాత సోమవారము, ఆరుద్ర నక్షత్రంలో విశేష రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటాం. ప్రతి శని త్రయోదశికి, శని అమావాస్యకు భక్తుల ద్వారా శని దోష నివారణ కోసం అని చెప్పేసి శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకాలు, తిలార్చనలు, తైల శాంతి హోమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి పంచమికి వారాహి అమ్మవారికి ప్రదోషాభిషేకము, ప్రతి అమావాస్యకు వారాహి మూలమంత్ర హోమము, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు. భక్తులే కాకుండా మీకు వేరే మఠాల నుంచి, పీఠాల నుంచి కూడా ఆ సహకారం అందాలని అయితే మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఎందుకంటే మన సంస్కృతిలో భాగమైన దేవాలయాలు, వీటిని తప్పకుండా మనము అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అమ్మవారి దయ వల్లే మనందరం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి తప్పకుండా ఆ భక్తుల సహకారం అయితే అందుతుందని నేను అనుకుంటున్నాను. భక్తులే కాదు, ప్రభుత్వం వారు కూడా ఇలాంటి వాటికి తప్పకుండా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ ఛానల్ వారందరికీ కూడా, మీ విశ్వం టీవీ ఛానల్ వారందరికీ కూడా, మీ యాజమాన్యానికి, మీకు, మీ అందరికీ కూడా వారాహి శనేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎలవేళ ఉండాలని, మీరు ఇలాగే నిరంతరం ధర్మ ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఉండాలని, మీ ఛానల్ ద్వారా వీక్షించేటటువంటి ప్రతి భక్తుడికి కూడా వారాహి శనేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అమ్మ అనుగ్రహం ఎంత ఉంటే గనుక, వారాహి గుప్త నవరాత్రులు నడుస్తున్నటువంటి సందర్భంలో మీరు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి ఇక్కడికి వేంచేయడం అంటే అది అమ్మ అనుగ్రహమే అని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తామమ్మ. ధన్యవాదాలు స్వామి.
పాలమూరు జిల్లాలో ఒక దేవాలయం ఉంది, వెళ్దాం అనుకుంటే ఊళ్ళో ఉంటుంది కదా అనుకున్నాను. కానీ ఊరి బయట ఇట్లా ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎక్కడ ఒక ఇల్లు కనిపించటం లేదు. ఇంత ఓపెన్ ప్లేస్లో ఉంది ఈ దేవాలయానికి. మరి రక్షణ ఎలాగా? చుట్టూతో చూస్తే గోడలు కూడా ఏమి ఎంత గట్టిగా లేవు. సహజంగా మనం చాలా కట్టుదిట్టంగా చూస్తాం దేవాలయాలను. అయితే అమ్మ సంకల్పం ద్వారా ఇక్కడ స్థల నిర్దేశనం జరిగింది కాబట్టి, ఇక్కడ నిర్మాణం కూడా అమ్మ అనుగ్రహంతోనే జరిగింది కాబట్టి, ఆలయం యొక్క సంరక్షణ కూడా అమ్మదే. ఇక్కడ ఒక వస్తువు ఉంది అంటే అది నాది కాదు, మీది కాదు, అమ్మవారిది. మరి అలాంటప్పుడు ఆ వస్తువుని కాపాడేటటువంటి బాధ్యత మన మీద ఎందుకు ఉంటుంది? మన వంతు ప్రయత్నంగా ఒక చిన్న కాంపౌండ్ కట్టాము, సీసీ కెమెరాలు పెట్టాము, ఒక రక్షణ కోసం అని చెప్పేసి ఒక 2 శునకాలను పెంచుతూ ఉన్నాం. అంతవరకు మనం చేయగలం. దాన్ని మించి రక్షణ మనం చేయలేం. అమ్మవారు రాత్రి సంచారిణి. ఆమె తనను తాను రక్షించుకోలేదా? తన వస్తువులను రక్షించుకోలేదా? కాబట్టి ఆ వస్తువు అమ్మది కాబట్టి దాని బాధ్యత కూడా అమ్మదే అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఎలాంటి రక్షణ ఏర్పాట్లు కూడా ఏం చేయలేదు. శనీశ్వర స్వామి గురించి మీరు ఇందాక చెప్తూ జ్యేష్ఠాదేవితో కలిసిన ఉన్నారు అక్కడ ఆ విగ్రహంలో అని చెప్పారు. నాకు విగ్రహంలో ఎక్కడా కనిపించలేదు స్వామి. స్వామివారి పాదాల దగ్గర జ్యేష్ఠాదేవి గారు ఆసన్నమై ఉన్నారు. పైన శనేశ్వర స్వామివారు ఉన్నారు. ఎందుకోసం అంటే శనేశ్వర స్వామివారు ఒక్కరే ఉంటే స్త్రీలు స్వామివారిని అభిషేకం చేయడానికి అవకాశం లేదు. అందుకని చెప్పేసి దంపతియుక్తంగా ఉన్నటువంటి శనేశ్వర స్వామివారిని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే స్త్రీలందరూ కూడా స్వామివారికి చక్కగా తైలాభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జాతకంలో దంపతులు ఇద్దరు కలిసి చేసేటటువంటి క్రతువులో మామూలుగా వ్రతాలు, నోములు అలాంటివన్నీ కూడా ఇద్దరు దంపతులు కలిసి చేసుకుంటారు. కానీ జాతకరీత్యా వచ్చినటువంటి దోషాన్ని తొలగించాలి అంటే భర్త చేస్తే భార్య జాతకంలో మార్పు ఏం రాదు. వస్తుందా? ఎందుకంటే వీరి జన్మ నక్షత్రం వేరు, వారి జన్మ నక్షత్రం వేరు కాబట్టి ఖచ్చితంగా వారు కూడా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మరి వారు చేసుకోవడానికి అవకాశం కలగాలి కదా. ఇక్కడ శనేశ్వర స్వామి వారు ఒక్కరే ఉన్నారు, కేవలం పురుషులు మాత్రమే చేయాలి. మరి అప్పుడు స్త్రీలు ఎలా చేసుకుంటారు? అందుకని చెప్పేసి దంపతియుక్తంగా స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పుడు ఇద్దరు దంపతులు చక్కగా వచ్చి చేసుకుంటారు. లేదు ఆ జాతక దోషాలు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే సింగిల్గా వచ్చైనా సరే కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది విన్నారు కదా. ఇక్కడ శనీశ్వర స్వామిని అభిషేకించడానికి స్త్రీలు కూడా రావచ్చు. చక్కగా దంపతులు కూడా ఇద్దరు వచ్చి ఏదైనా దోషాలుంటే తొలగించుకోవచ్చు. వారాహి నవరాత్రి ఉత్సవాలు మన ఆలయంలో ఇప్పుడు ప్రారంభమైనాయి. తేదీ 15వ తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రధాన ఆచార్యులుగా మన మఠం జగదీశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. తర్వాత అలంకార ప్రవీణ అయినటువంటి మఠం మహేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో అమ్మవారి అలంకారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆదోని పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ చక్కగా వేద మంత్రాల ఉచ్చారణతో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా విశేషంగా జరగడానికి వీరందరూ కూడా సహకరిస్తున్నారు. వీరందరి సహకారం, భక్తుల సహకారం ద్వారా ఈ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. అందరికీ కూడా అమ్మవారి శుభాశిష్యులు కలగాలని, తద్వారా లోక కళ్యాణం సిద్ధించాలని, అదేవిధంగా
సనాతనమైనటువంటి మన హిందూ సాంప్రదాయం దినదినం అభివృద్ధి చెందాలని, ఇంకా పటిష్టం జరగాలని, గో సంరక్షణ జరగాలని, సస్య సమృద్ధి కలగాలని, అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని వారాహి అమ్మవారిని ప్రార్థిద్దాం. వారాహి అమ్మవారి అనుగ్రహంతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండేటట్టు మనమందరం ప్రార్థన చేద్దాం. జై వారాహి, జై జై వారాహి. ఈ దేవాలయంలో శివుడు చంద్రమౌళీశ్వర స్వామిగా ఆరాధించబడుతున్నారు. శివుడికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది అంటున్నారు మన అర్చకులు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఇక్కడ ప్రతిష్ఠ అంటే ఎన్నో దేవాలయాల్లో మనం శివుని చూస్తూ ఉంటాము, శివలింగం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో మీ ద్వారానే మా ప్రేక్షకులకి తెలియాలనుకుంటున్నాం. మామూలుగా పరమేశ్వరుడికి మనము స్వామిని అర్చనామూర్తిగా చూసినప్పుడు నాగాభరణంతో కొలువై ఉంటారు స్వామివారు. అదే మనము స్వామిని లింగ రూపంలో చూసినప్పుడు మాత్రము పార్వతీ భాగము, లింగ రూపము రెండు కలిపి లింగ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే మాకు స్ఫురణ వచ్చినటువంటి సంకల్పం ఏంటమ్మా అంటే, స్వామికి నాగాభరణంతో ఉన్నటువంటి లింగానికి అభిషేకం చేయించాలనేటువంటి సంకల్పం కలిగింది. మామూలుగా మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం, అభిషేకం చేసేటప్పుడు నాగాభరణాన్ని విడిగా తీసి పక్కన పెట్టి అభిషేకం చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఆ లింగానికే పంచనాగులుగా స్వామిని వచ్చేటట్టుగా మనము శిల్పి ద్వారా చేయించుకున్నట్లయితే, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, శివుడికి రుద్రాభిషేకం చేసినప్పుడు రుద్రాభిషేకం చేసిన ఫలితము, అదేవిధంగా ఆ నాగదేవతకు పూజ చేసిన ఫలితము రెండూ కూడా ఒకే అభిషేకంతో వచ్చేటట్టుగా ఉండాలనే సంకల్పంతో మనము శిల్పి ద్వారా చేయించాం. స్వామికి శిరస్సున ఒక నాగదేవత, ఆ తర్వాత కంఠంలో ఒక నాగదేవత, పక్కన పానవటం పైన ఒక నాగదేవత, పార్వతీ భాగం కింద ఒక నాగదేవత ఉంటుంది. మళ్ళీ పంచలోహాలతో చేసినటువంటి నాగాభరణం ఒకటి. ఈ 5 కలిపి పంచనాగులుగా శివుడి పైన వెలిసి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాయమ్మ. ఇక్కడ స్వామి ఇక్కడ భోజనాలు కూడా పెడుతూ ఉంటారా, అన్నదానం చేస్తూ ఉంటారా? ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ వంటలు ఏవో వండుతున్నట్టుగా కనిపిస్తోంది, అందుకని. అంటే మామూలుగా మనకు సనాతన సాంప్రదాయంలో పూజా విధానంలో జపము, తర్పణము, మార్జనము, తర్వాత హవనము, అన్నప్రసాద వితరణ ఇవి విశేషంగా చెప్పబడతాయి. మరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో ఆరాధన చేసే క్రమంలో అమ్మవారికి విశేష అభిషేకం జరుగుతుంది, మూలమంత్ర జపం జరుగుతుంది, తర్పణం జరుగుతుంది, మూలమంత్ర హవనం జరుగుతుంది. ఆ జప సంఖ్యలో భాగంగానే అమ్మవారికి ఇక్కడ ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుందమ్మ. ఇవన్నీ కూడా భక్తుల సహకారంతోనే చక్కగా అద్భుతంగా సహకరిస్తున్నారు భక్తులందరూ కూడా. అంటే మీరు ఇదివరకు కూడా ఆలయంలో అర్చన చేసేవారు. అర్చన చేసినప్పుడు అంటే మనకి నెల నెల ఎంతో కొంత మీకు ఇస్తూ ఉంటారు జీతంలాగా. కానీ ఇక్కడ దేవాలయం కడతాను అని అన్నారు. మరి అలా దేవాలయం కట్టాలి అంటే ముందు మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి. నిజం కదా, అంటే మీకు వాళ్ళు సహకరించకపోతే మీరు ఏం చేయలేరు. మరి కడతాను, నేను ఇట్లా దేవాలయం కడతాను, నాకు నెల నెల జీతం ఏమి రాదు అన్నప్పుడు మీ భాగస్వామిని ఏమన్నది మీతో? ముందుగా ఈ సంకల్పం వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యుల్లో ప్రధానులైనటువంటి మా తల్లిదండ్రులతో ఈ యొక్క విషయాన్ని చర్చించడం జరిగిందమ్మా. వారు అప్పుడు ఒకటే విషయం చెప్పారు, మీకు వేద పాఠశాలకు పంపించి ఈ ధర్మ మార్గంలో నడిచేటటువంటి విద్యను మీకు దారి చూపింది మేమే కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ ధర్మ కార్యాచరణ చేస్తానన్నప్పుడు ఎందుకు మేము ఆటంకం చెప్తాము. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ప్రతిష్ఠ చేసేటటువంటి యోగము దొరకదు కాబట్టి మీ సంకల్పం సత్సంకల్పము ఖచ్చితంగా మీరు సాకారం చేసుకోండి ఆ యొక్క సంకల్పాన్ని అని చెప్పేసి వాళ్ళు ముందుగా మాకు సెలవేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా మన భాగస్వామిని పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి వారి దగ్గర డిస్కషన్ చేసినప్పుడు కూడా వారేమన్నారంటే, స్వామి మీ మాట ఏదైతే ఉందో దాన్ని నేను శిరసా వహిస్తాను, దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఏది చేస్తే అది ధర్మ మార్గంలో, మళ్ళీ మీరు ఏదైనా అధర్మంలో వెళ్తే నేను ఖచ్చితంగా ప్రతిఘటిస్తాను, కానీ ధర్మ మార్గంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా నేను ఉంటానని చెప్పారు. ఇక్కడ మనం పొలం కొనడం కానివ్వండి, ఈ స్థలం సేకరించిన తర్వాత విగ్రహాల గురించి కానివ్వండి, ప్రతిష్ట కానివ్వండి, ఈనాటి వరకు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మనకు వివాహంలో చెప్తారు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్యానికి అన్నదానంలో చెప్తారనమాట. అది అమ్మాయికి చెప్తారు, అబ్బాయి ద్వారా అమ్మాయికి సంకల్పం చేయిస్తారు. ఆ సంకల్పము అబ్బాయికి అమ్మాయి చేస్తారా, అమ్మాయికి అబ్బాయి చేస్తారా అనేది పక్కన పెడితే ఇద్దరు దాన్ని పట్టుకొని ఎట్లా చేస్తారనే దానికి ఈ అమ్మాయి నిదర్శనం అనమాట.
ఎలాంటి ఆటంకం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఏం చేస్తారో చేయండి, ప్రతి పనిలో నేను ఉంటాను అని తను నాకు సహకారంగా ఉందమ్మా. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత దిగ్విజయంగా చేసుకోగలుగుతున్నాను. అద్భుతం. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ఎంత బాగున్నదో మముగన్న తల్లి, ఎన్నాళ్ళ కగుపించే మల్లి. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. మెడలోన అందాల మందారమాల, జడలోన మల్లెల కుసుమాల హేల. మెడలోన అందాల మందారమాల, జడలోన మల్లెల కుసుమాల హేల. ఆ మోములో వెలుగు కోటి దీపాలు, ఆ మోములో వెలుగు కోటి దీపాలు. ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. కంచి కామాక్షియా కాకున్నామే, కాశీ విశాలాక్షి కాకూడదేమి. కరుణించి చూసిన వెన్నెలే కురియు, కరుణించి చూసిన వెన్నెలే కురియు. కన్నెర్ర చేసిన మిన్నులే మెరుగు. కలగంటిని నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని. ధన్యవాదాలు. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి సేవ చేయడానికి కొంతమంది భక్తులు మేము ముందుండి అమ్మవారి నవరాత్రులను జయప్రదం చేస్తామంటూ ముందుకొచ్చారు. ఒకసారి వీళ్ళని అడుగుదాము. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా? నవరాత్రులు స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి ఇక్కడ చేస్తున్నారు. ఓకే. ఎట్లా ఉంటుంది ఇక్కడ? అంటే భక్తులు ఎంతమంది వస్తుంటారు? మీరు చేసే ఏమేమి మీరు సహాయం చేస్తుంటారు? ఎలా సహాయం చేస్తుంటారు? అంటే నార్మల్గా 200 నుంచి 300 మధ్యలో వస్తున్నారు. ఈ మధ్య సేవ అంటే అందరూ లైన్లో పంపించడము, కుంకుమార్చనకు కుంకుమ ఇవ్వడము, తీర్థం ఇవ్వడము, ప్రసాదాలు ఇవ్వడము, అలా అన్నీ ఇక్కడ సేవ చేస్తూ ఉంటాం అమ్మవారికి. మీది ఇక్కడేనమ్మా? అందరిది ఇక్కడనే. అందరిది ఇక్కడనే. ఎన్ని గంటలకు వస్తారు? ఇంకా 5:30కి వస్తాం. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా 10 అవుతుంది. మరి పిల్లలు? అమ్మవారు చూసుకుంటుంది. అమ్మవారు చూసుకుంటారట. ఓకే, చూసారా, ఆ ధైర్యంతోనే ఏం పర్వాలేదు, 10 అయినా సరే మేము సేవ చేసే వెళ్తామంటున్నారు వాళ్ళు. చుట్టూ పొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంది. మానసిక అలజడితో ఇక్కడికి వచ్చిన వారికి ఈ పరిసర ప్రాంతాలు ఒత్తిడిని తగ్గించి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నవరాత్రులలో చాలా మంది 9వ రోజునే పూర్ణాహుతి నిర్వహించి ఉద్యాపనలు జరుపుతారు. కానీ నవరాత్రులు అంటే పేరులోనే 9 రాత్రులు అని ఉంది. కాబట్టి ఈ ఆలయంలో 9 రాత్రులు అమ్మవారిని భక్తితో పూజించి 10వ రోజు పూర్ణాహుతి కావించి ఉద్యాపన జరుపుతారు. Duga
వ్యక్తం